చూడండి ఇప్పుడు మా షిజ్జు గారిని చూపిస్తాను ఎక్కడున్నాడో దొంగ కదా. ఏమమ్మా నీకు తినడానికి ప్లేసే దొరకలేదు కదా షిజ్జు, తినడానికి ప్లేసే దొరకలేదు కదా. చూడండి దానికి స్వీట్ ఇచ్చానమాట నేను, అది తినడానికి అని ఇందులో దాక్కుని అది పెట్టుకుని అక్కడ తింటుంది అమ్మగారు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదు కదా షిజ్జు నీకు, ఈ బ్యాగ్లో దొరికిందా? అందులో అక్క కొత్త అంటే మొన్న ఊరి నుంచి వచ్చినప్పుడు కొత్త బట్టలు ఉన్నాయన్నమాట, అవి ఇంకా నేను తీయలేదు. అమ్మగారేమో ఎక్కడ పెట్టుకొని చూడండి ఎలాంటి పిల్లంటే ఇగో ఈ సందులో పడేసింది. ఇగో తిను, ఇగోటి తినడానికి తిను. చూడండి ఎక్కడ ఎట్టుకొని తింటుందో. ఎవరైనా చూస్తే నేనేటి ప్లేట్లో పెట్టలేదేమో అందుకే ఇది ఇక్కడికి వచ్చి తింటుందో అనుకుంటారు. ఎక్కడ దాక్కునమ్మ తింటావు? ఫస్ట్ వెళ్తుంది నా బట్టల్లోకి వెళ్తుంది అనమాట. అక్కడ ప్లేస్ ఎందుకో దానికి బాగాలేనట్టుంది, అందుకని కుయ్యి 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 అని ఏడుస్తుంది. ఏమి ఏడుస్తున్నావే అంటే అప్పుడు ఎత్తుక్కుంది బ్యాగ్. మళ్ళీ చూడండి ఆ బ్యాగ్లో ఎలా తింటుందో కూర్చొని. నా తల్లే, ఎవడైనా చూస్తే ఏమనుకుంటారే, నేను తిండి ఇక్కడ ఇట్టాను అనుకుంటారే, నువ్వు వచ్చి తింటున్నావు అనుకోరు. షిజ్జమ్మా, ఏ షిజ్జు చూడే ఇంకెక్కడ ఉండిపోయే 2-3 ముక్కలు నోట్లో ఒకేసారి పట్టుకొని వచ్చింది. ఆ ముక్కలన్నీ కింద బ్యాగులో వేసింది. ఇప్పుడు ఎత్తుక్కుంటుంది. చూడు చూడు బ్యాగ్ ఇలా తీసాను చూడు, ఏ సందులో పడిసావో చూడు. రౌడీదానిలా తయారయ్యావే. చి ఏమిటే తల్లి నువ్వు, ఇంకెక్కడ ఏ పడిసావే నాకు కనిపించట్లేదు. ఓ బట్టల్లోకి వెళ్ళిపోయి ఏ తల్లి లిగు తీస్తాను. బ్యాగ్ నా సెల్ల పడిపోయింది, అమ్మకి నా సెల్ల పడిపోయిందే. వస్తే ఇందులో ఏవో లిక్విడ్ ఇవన్నీ పడేసామే అని కాదు, ఇది అయిపోయింది కావాలి. అందుకే ఈవిడి గారే కంగాలు చేస్తుందని అన్నీ ఇందులో పడేసాను. ఇంకెక్కడ ఇగో ఇక్కడ ఉంది ఇంకొకటి. తినేసి బేరా బయటికి. ఏం మనిషివో. తిన్నావా? ఇంకేటి దాచావా లోపల? ఇంకేటి దాయలేదా? ఇంకా ఎత్తుకో. ఇంకా నువ్వేటి ఇవ్వలేదు నేను తెచ్చి. చూడండి అలా అక్కకు కొత్త డ్రెస్ అది, అది చూసినట్టు నన్ను చంపేస్తుంది. తల్లి లెగ్గే. ఓహో ఇంకోటి ఎక్కడుంది, ఇంకో ముక్క. షిజ్జమ్మా నువ్వు ఒక్కసారి తినకుండా అన్ని ముక్కలు నోట్లో ఎందుకు ఎట్టుకొచ్చావు నాకు అర్థం అవదు. అన్ని ముక్కలు తినకుండా ఒకేసారి నోట్లో పెట్టుకొచ్చేసింది. ఇంకో ఇక్కడే తినేస్తుంది. బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చేసుకొని ఇక్కడే తింటుంది, అక్కడే పడేసింది. అన్నీ చెత్త 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 చేసి పడేస్తుంది ఇల్లంతాను. ఇలాంటి షిజ్జుని ఎవ్వరు ఎక్కడ చూసి ఉంటారు కదా. ఇంత 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 ఏడిపించేస్తుంది. ఎవడో నీ బ్యాగులో పడుకుంటాడే చెత్త. తీ లేదా దా బయటికి రా, దా కొన్ని ప్లేట్ తెత్తిందురా వద్దా? పదైతే ఇంకా రా, చాలులే అంత స్వీట్ తినేస్తావు. ఉదయం నుంచి తింటూనే ఉంది. పండగ పప్పులన్నీ నీకే వచ్చాయి తెలుసా, నీకే. ఎన్ని చేసావు అన్నీ తినేస్తున్నావు కూర్చొని నువ్వే. షుగర్ వచ్చేస్తుంది తెలుస్తుందా నీకు? ఎవప్పుతో కుయ్యి అని అరుస్తున్నావు. కానీ మా షిజ్జు గాడి కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోటే తల్లి, ఇంకో తిని నవ్వులియే. నవ్వులు వేటి ఇంకెంతసేపు రా, తినేసి పైకి వెళ్దాం. అలాగా దా. దీనికోసం నేను పైన బట్టలు మడతెడుతుందని అక్కడ తింటుందని పట్టుకుని వెళ్తే మేడ మీద నుంచి తెచ్చేసి మరి ఇంత కూర్చొని తింటుందన్నమాట మా దాయి. అన్నీ అల్లరి పనులే. అల్లరి షిజ్జు అయిపోయాడు. పద చాలు అయిపోయలే, పద బాయ్ బాయ్ చెప్పి ఇంకా అందరికి బాయ్ బాయ్ షిజ్జు చెప్పి అందరూ నాకు లైక్ చేయమని చెప్పు. బాయ్ బాయ్. కూర్చోపోయింది. కూర్చోవడం మాత్రం ఎంత అందంగా కూర్చుంటుందో మా షిజ్జు గాడు.